గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీల్ని అమలు చేయాలని ఇఫ్తు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ నెల 20వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణోదయ కళాకారులతో స్థానిక రాజీవ్ చౌక్లో ప్రచారాన్ని నిర్వహించారు కళాకారులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేయాలని, మహిళలకి 2,500, వృద్ధులకి 4,000 రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు బంధు, సింగరేణి కార్మికుల సొంతింటి పథకం, నూతన భూగర్భ గనులు వెంటనే ఏర్పాటు చేయాలని, 20వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లన్న, జ్యోతి, అరుణ, గజ్జి మల్లేష్, వెంకటేష్, అప్పారావు, శేఖర్, రంజిత్, సత్యం, నర్సయ్య, మల్లయ్య, ఉమాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీకు అందరూ తెలుసు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇందులో భాగంగా అన్న రవీందర్ సింగ్ అని కరీంనగర్ మేయర్గా వర్క్ చేసింది. చాలాసార్లు కార్పొరేటర్గా పనిచేసే అనుభవం ఉంది. మంచి వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ పార్టీ అఫీషియల్గా అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి అలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం. ఓటు అభ్యర్థించడానికి మన స్కూల్కి చేసింది. 2 నిమిషాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారికి మరియు గురువులందరికీ కూడా బాధాభివందనలతో మొదలుపెడుతున్నాను. సో ముఖ్యంగా అన్న చెప్పినట్టు నా పేరు రవీందర్ సింగ్, సర్దార్ రవీందర్ సింగ్. నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా పోటీ చేస్తున్నాను. సో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నా కానీ అవన్నీ మీకోసం ఏం కార్యక్రమం తీసుకున్నానో మాత్రం చెప్తాను. నేను కరీంనగర్లో ₹1 కన్నా ₹1 అంత్యక్రియలు అవన్నీ ఉచితంగా బాగా చేసిన. మహిళలందరికీ కూడా ₹1 శానిటేషన్ నాప్కిన్, ఈ రకంగా కొత్త కార్యక్రమాలు, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక కార్యక్రమం తీసుకున్న ప్రైవేట్ టీచర్లకు, ప్రైవేట్ లెక్చరర్లకు ప్లస్ నిరుద్యోగులకు ₹1కి 5 లక్షల ఇన్సూరెన్స్. మళ్ళీ నేను ఎన్నికల్లో గెలిచినాక మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ₹1 వసూలు చేసుకున్నాను, మీకు 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించిపోతా అనే కార్యక్రమం తీసుకున్నాను. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే సడన్గా మన ఇంట్లో అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద రావాలి. వాస్తవానికి 10 రోజులు చుట్టాలస్తులు సహాయం చేస్తారు, 10 రోజులు మిత్రులకు సహాయం చేస్తారు. దాని తర్వాత సంగతి కనీసం 5 లక్షల రూపాయలు నా కుటుంబానికి రావాలనే ఆలోచనతో ఈ ₹1కి ఇన్సూరెన్స్. ప్రైవేట్ టీచర్లకు మీకు తెలుసు ఎంత కష్టాలు ఉంటాయో. సారు 480, 500 లోపే ఉంది, అంటే అది బిగ్గెస్ట్ కాదు. సో నేను కాంపిటీషన్ కూడా కాదు సార్, వచ్చి గెలిచినాక ఏదైనా స్కూల్ పెడతా అనేది లేదు. నాకు ఆ ఆలోచన కూడా లేవు బిజినెస్లో, నాకు బిజినెస్ లేదు. సో నేను కంఫర్టబుల్గా ఉన్నాను. సో మై వైఫ్ ఈజ్ ఆల్సో ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్స్ ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో గర్రెపల్లి దగ్గర ప్రిన్సిపాల్. సో ఆ రకంగా మీ ఇష్యూస్ నాకు తెలుసు. మీకు కావాల్సింది ఫస్ట్ మొదటగా ఒక ఇన్సూరెన్స్ ఉండాలని ఆలోచించాను. నిజంగా కూడా అంటే కరెస్పాండెంట్ల దగ్గర ఉన్నాము, సాలరీస్ వెళ్ళాలి, జీతాలు వెళ్ళాలి, ఇట్లా ప్రతి ఒక్క కంఫర్టబుల్ ఉంది. కానీ ఒక ఎమ్మెల్సీ అంటే ఆయన ఓకే. అందరూ పాత్రికా మిత్రులందరూ కూడా పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమ నాయకుడు, జాతిపిత కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు ఘనంగా, అంటే ప్రొద్దున్న నుండి మొదలు పెడితే మంచిర్యాలలో కాంచెలు మొదలు పెడితే క్యాతరపల్లి వరకు ఇంకా ఆయా డివిజన్లలో ఇంకా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరిపేటి కూడా ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారి పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరిది ఒకే ఆలోచన, ఎక్కడ సంబరాలు జరుపుకున్నా కానీ ఒకటే ఆలోచన, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికే మాకు అన్యాయం జరిగింది,
మేము ఏదో నమ్మి ఓట్లేసినాం, వాళ్ళు 6 గ్యారెంటీలు అనేవన్నీ కూడా బూటకపు గ్యారెంటీలని చాలా బాధపడుతూ ఎక్కడికిన్నా మాకు చాలా ఆశీర్వదిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదిస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మళ్ళొక్కసారి కేసీఆర్ గారు రావాలి, తెలంగాణను పరిపాలించాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రచారంలో భాగంగా నేను మంచిర్యాల, కేంద్రపల్లి ఇట్లా తిరుగుకుంటూ ఈరోజు కేసీఆర్ గారి సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని, నన్ను దీవిస్తారని ఒక బలమైన నమ్మకంతో ఈరోజు మంచిర్యాల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చేసిన పనులు 1 రూపాయికే నల్ల, 1 రూపాయికే అంత్యక్రియలు, 5 రూపాయలకే బువ్వ, ఈ రకమైన కార్యక్రమాలు నన్ను ఆశీర్వదిస్తేనే నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ముఖ్యంగా మీ అందరితోటి షేర్ చేసుకునేది ఏంటంటే, ఈరోజు పోటీ చేసేవాళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరు కూడా విద్యావేత్తలు కాదు. వాళ్ళు దయచేసి గమనించాలి. వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలు. విద్యను వ్యాపారంగా మార్చుకొని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు చాలా సందర్భాలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు అవి వేడికెళ్ళి వస్తున్నాయి. అవన్నీ కూడా పిల్లల రక్తంతో వచ్చిన పైసలు, అవి పీడించి వసూలు చేసిన పైసలు అవి. వాళ్ళు 1 రూపాయి కూడా ఫీజులు తగ్గారు, కానీ నేను 1 రూపాయికి నల్లా ఇచ్చినోని. వాళ్ళు 1 రూపాయి తగ్గినలో నేను 1 రూపాయికి అంత్యక్రియలు చేసినోని. ఈ రకంగా వాళ్ళకు నేను ఒకటి మీ ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, వీళ్ళు కావాలా ముఖ్యం, వీళ్ళు అవసరమా? వీళ్ళు సమాజం గురించి ఆలోచించిన వారు, సమాజం గురించి ఎలాంటి అవగాహన లేనివారు. వాళ్ళకు కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులను ఈరోజు వైట్ మనీ చేసుకోవడానికి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసిన ఎవ్వరు కూడా ఉచితంగా టికెట్లు రాలే, వాళ్ళకు డబ్బులు ఇచ్చే టికెట్లు తీసుకున్నారు, ఆర్థిక లావాదేవీలతో టికెట్లు తీసుకున్నారు. కాబట్టి దయచేసి గమనించండి, ఇది గ్రాడ్యుయేట్ అనేది ఇంటలెక్చువల్ ఎలక్షన్స్. ఇది చాలా సందర్భాల్లో వాళ్ళంతా ఒక నమ్మకం, వాళ్ళంతా కూడా డబ్బులు నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నా. నాకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్. వాళ్ళు డబ్బు పెడుతుర్రు, నేను దండం పెడుతున్నా. దయచేసి గమనించండి. వీళ్ళు అవసరమా రాజకీయాలకు? కేవలం ఆర్థిక లావాదేవీలతోటే ఈ ఎన్నికల్లో కొట్లాడాలనుకున్నారు. దయచేసి నేను అందరు ఓటర్లకు, గ్రాడ్యుయేట్లకు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా, వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి. వాళ్ళు ఇచ్చే ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం 1 నిమిషం ఆలోచించండి. 1 నిమిషం ఆలోచించి ఓటింగ్లో పాల్గొనాలి. ఎందుకంటే ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో దయచేసి గమనించాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈరోజు బార్ అసోసియేషన్లో, కరీంనగర్ బార్ అసోసియేషన్ ఒక న్యాయవాదిగా, ఒక బీసీ నాయకునిగా ఈరోజు బార్ అసోసియేషన్కి పోతే చాలా బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా న్యాయవాదులందరికీ కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి. ఏ రకంగా అయితే ఈరోజు టీచర్లు 26,000 మంది టీచర్లే ఉన్నారు గవర్నమెంట్లో ఓటింగ్లో. కానీ రాష్ట్రం మొత్తంలో 45,000 మంది ఈరోజు అడ్వకేట్లు ఉన్నారు. 4 జిల్లాల్లో 18,000 మంది అడ్వకేట్లు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మా డిమాండ్ అంతా కూడా న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా కావాలని డిమాండ్ చేయాలని అన్నారు.